హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో మన టెలిగ్రామ్ ఛానల్లో ఏదైతే ఆల్గో లెవెల్స్ ఇచ్చానో అది కూడా పర్ఫెక్ట్లీ వర్క్ చేసాయి, అండ్ మిమ్మల్ని ప్రాపర్గా గైడ్ కూడా చేశాను. ఇక్కడ మార్నింగే మీకు 10 o'clock టైంలో నిఫ్టీ వాంట్స్ టు గో డౌన్ అని చెప్పి మెసేజ్ పెట్టాను, అండ్ బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలనుకుంటుంది, నిఫ్టీ కిందికి రావాలనుకుంటుంది అని చెప్పి మెసేజ్ పెట్టాను. మార్నింగ్ బ్యాంక్ స్ట్రాంగ్గా ఉండి కొద్దిగా అప్ సైడ్ తీసుకెళ్ళింది, అండ్ నిఫ్టీలో ప్రతి లెవెల్స్తో రెసిస్టెన్స్ ఉండే, అండ్ అక్కడ నుంచి మార్కెట్ అనేది ఫాలో అయింది. అండ్ ఇక్కడ మీకు లెవెల్స్ కూడా చెప్పాను. దాంతోపాటు నిఫ్టీ 24,600 కింద బ్రేక్ అవుతే మార్కెట్ 150 పాయింట్స్ డౌన్ సైడ్ పాసిబిలిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉందని చెప్పాను. ఇప్పుడు మన క్లోజింగ్ వచ్చేసి 24,600 కింద క్లోజ్ అయింది. ఇప్పుడు మార్కెట్ నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి 24,470 అండ్ 24,450 లెవెల్స్ వరకు రావచ్చు నిఫ్టీలో. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ చార్ట్ కూడా నేను షేర్ చేస్తాను. ప్రతిదీ మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఉంది, సో మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. నెక్స్ట్ మనం ఇక్కడ వీక్లీ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేసుకుందాం. ఎవ్రీ సండే మనం ఏం చేస్తాం, హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేస్తాం. ఇవాళ కూడా మనం హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి అనాలిసిస్ చేద్దాం. వీడియో కొద్దిగా లెంత్ ఎక్కువగా అవుతుంది, పేషెన్స్గా చూడండి. ఫస్ట్ అయితే లైక్ చేసేసేయండి. అండ్ ఇప్పుడు మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి, మార్కెట్ వచ్చేసి ఇప్పుడు మనకి 5 weeks నుంచి కూడా, మీరు ఇక్కడ 5 weeks నుంచి మనం చూసామనుకోండి, బేరీ స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది, లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ కనిపిస్తుంది వీక్లీలో. అండ్ ఇప్పుడు మార్కెట్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఆ లెవెల్ వచ్చేసి మనకి దగ్గరలో 24,450 నుంచి 24,470 వరకు ఒక సపోర్ట్ లెవెల్ ఉంది, ఓకే, వీక్లీలో. సో కొద్దిగా చార్ట్ని కొద్దిగా జూమ్ చేస్తాను సో దట్ మీకు క్లియర్లీ అర్థమవుతుంది. ఇక్కడ మీరు చూస్తే ఈ పాయింట్లో, ఇక్కడ మీరు చూసారనుకోండి, ఈ పాయింట్లో స్లైట్లీ మనకి సపోర్ట్ ఉంది, అండ్ ఇక్కడ మార్కెట్లో ఒక వీక్లీలో బ్రేక్అవుట్ అయిన లెవెల్ ఉంది. అండ్ ఇక్కడ కూడా ప్రీవియస్లీ మార్కెట్ వీక్లీలో ఇదే లెవెల్స్ నుంచి బ్రేక్ డౌన్ కూడా అయింది. ఇక్కడ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్ ప్రీవియస్లీ ఇదే లెవెల్ నుంచి బ్రేక్ డౌన్ కూడా అయింది. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ 24,454, 24,360 లెవెల్ ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్స్ వీక్లీ బేసిస్ పైన. మార్కెట్ ఇక్కడ నుంచి వచ్చిందనుకోండి, బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంది, అప్ సైడ్లో కొద్దిగా పుల్ బ్యాక్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. యాజ్ ఆఫ్ నో 25,000 లెవెల్, 24,800 వీక్లీలో రెసిస్టెన్స్ లెవెల్స్. సో ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్ వ్యూతోనే ఉండండి, ఓకే. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు మార్కెట్లో మన వ్యూ వచ్చేసి బేరిషే ఉండాలి. అండ్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసినా సరే మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసే ఛాన్సెసే ఉన్నాయి. ఒకవేళ మార్కెట్ ఇక్కడ 24,450 కనుక బ్రేక్ అవుతే నెక్స్ట్ సపోర్ట్ 24,360 సపోర్ట్ లెవెల్ వీక్లీ బేసిస్ పైన. ఇది బ్రేక్ అయింది అనుకోండి మార్కెట్, అప్పుడు మార్కెట్ 24,000 లెవెల్స్ వరకు కూడా మార్కెట్ వీక్లీ బేసిస్ పైన మార్కెట్ ఒక టార్గెట్ ఉంటుంది, ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి నిఫ్టీ వీక్లీ టైం ఫ్రేమ్ పైన క్లియర్లీ మనకు కనిపిస్తుంది మార్కెట్ వ్యూ వచ్చేసి బేరిష్ ఉందని చెప్పి. నెక్స్ట్ సెన్సెక్స్ పెడతాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్తాం. సో సెన్సెక్స్లో కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఆల్ 4 weeks నుంచి మార్కెట్ వచ్చేసి 4 to 5 weeks నుంచి మార్కెట్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఇదే లెవెల్స్, అంటే మార్కెట్ ఇక్కడ నుంచి అయితే సెల్లింగ్ ప్రెషర్ ఉండను, ఎగ్జాక్ట్లీ ఆ లెవెల్స్ నుంచి ఎప్పుడైతే రిజెక్ట్ చేసిందో కంటిన్యూస్లీ లోవర్ హై అండ్ లోవర్ లో స్ట్రక్చర్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఒక సపోర్ట్స్ లెవెల్స్కి దగ్గరలో రీచ్ అయింది. అది వచ్చేసి మనకి 80,600 or 500 దగ్గరలో మనకు ఉంది సపోర్ట్ లెవెల్, వీక్లీ సపోర్ట్ లెవెల్, ఓకే, వీక్లీ సపోర్ట్ లెవెల్. సో వీక్లీ సపోర్ట్ లెవెల్స్ చాలా వరకు వర్క్ చేస్తాయి, స్ట్రాంగ్ సపోర్ట్స్కి యాక్ట్ చేస్తాయి. మస్ట్ అండ్ షుడ్ ఏదైతే నేను లెవెల్స్ ఇక్కడ పెట్టానో ఆ లెవెల్స్ మీరు ప్లాట్ చేసుకోండి, మీ స్క్రీన్ షాట్ తీసుకొని. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వచ్చింది అనుకోండి, ఇదే లెవెల్స్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కూడా అయిపోతుంది, ఓకే. ఇది కూడా నోట్ చేసుకోండి. మార్కెట్ ఈ లెవెల్స్ కిందికి వస్తే అప్పుడు మార్కెట్ 79,400 and 78,975 వరకు కూడా డౌన్ సైడ్ టార్గెట్స్ ఓపెన్ అయిపోతాయి సెన్సెక్స్లో. అండ్ అప్ సైడ్కి మార్కెట్ 82,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, 81,000 లెవెల్ ఇప్పుడు రెసిస్టెన్స్. సో దాని కింద ప్రైస్ ఉంది కాబట్టి 81,000 లెవెల్ కింద ప్రైస్ ఉంది యాజ్ ఆఫ్ నో. సో ఈ రెండు లెవెల్స్ కింద మార్కెట్ ఉన్నంతసేపు సెన్సెక్స్ని కూడా బేరిష్ వ్యూతోనే చూడొచ్చు. అండ్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చా అంటే ఇంకా డౌన్ సైడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ ఆల్మోస్ట్ 5 weeks నుంచి కూడా ఫాలో అయింది, ఎటువంటి పుల్ బ్యాక్ రాలేదు కాబట్టి మార్కెట్ ఒకవేళ పుల్ బ్యాక్ వచ్చినా సరే, సో 82,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్, ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు
సేపు మనం బేరిషే ఉండొచ్చు. అండ్ నిఫ్టీలో 25,000 లెవెల్ అండ్ 24,800 లెవెల్, సెన్సెక్స్లో 82,000 లెవెల్, 81,000 లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నోట్ చేసుకోండి. అండ్ యాజ్ ఆఫ్ నో వీక్లీ టైమ్ ఫ్రేమ్ బేసిస్ పైన సెన్సెక్స్ కూడా మనకి స్ట్రాంగ్ బేరిష్ కనిపిస్తుంది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో మనం చూసినట్టయితే లాస్ట్ వీక్ బ్యాంక్ నిఫ్టీలో ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది, దోజీ క్యాండిల్, అండ్ ప్రీవియస్ వీక్ హైస్ కూడా ఇదే లెవెల్స్లో ఉంది. ఇది ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైస్ దగ్గర. అండ్ ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక లోస్ని మార్కెట్ బ్రేక్ చేసింది, దాని కింద క్లోజ్ అయింది. సో ఇప్పుడు మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు. అంటే దగ్గరలో సపోర్ట్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్టయితే 55,300 లెవెల్ ఆర్ 330 లెవెల్ సపోర్ట్ లెవెల్. మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ మీరు చూస్తే ఈ లెవెల్స్లో రెసిస్టెన్స్ తీసుకుంది అండ్ సపోర్ట్ లెక్క కూడా తీసుకున్న లెవెల్ ఇది. సో మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేస్తుందా లేదా అనేది చూడండి. ఒకవేళ మార్కెట్ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, అప్పుడు ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళినా సరే మార్కెట్ వచ్చేసి 56,000 లెవెల్ యాజ్ ఆఫ్ నో రెసిస్టెన్స్. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఓకే, ఇది క్లియర్గా అండి. నెక్స్ట్ ఇప్పుడు మనం డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీ నుంచే పెట్టుకుందాం. సో డైలీ టైం ఫ్రేమ్ నిఫ్టీ ఇక్కడ మనం చూసినట్టయితే ప్రీవియస్ డే మార్కెట్ వచ్చేసి 24,800 లెవెల్. ఇక్కడ కొంచెం లెవెల్స్ డ్రా చేస్తాను నేను, సో దట్ మీకు ఒక క్లియర్ ఐడియా ఉంటుంది. 24,800 లెవెల్ అండ్ 25,000 లెవెల్. ఓకే, సో 24,950 అండ్ 25,000 లెవెల్ ఇక్కడ నేను మార్క్ చేస్తాను. ఓకే, సో ఆరెంజ్ కలర్ లైన్లో ఉన్నాయన్నీ కూడా సో డైలీ టైం ఫ్రేమ్ బేసిస్ పైన ఉన్న లెవెల్స్. సో ఇక్కడ మీరు మార్క్ చేశాను 25,000 లెవెల్. ఓకే, సో ఇప్పుడు అప్ సైడ్లో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ 24,800 దగ్గర అనుకోండి. సో ఇక్కడ మనకి 24,950 అండ్ 25,000 లెవెల్ ఈ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసింది మళ్ళీ. అండ్ ప్రీవియస్లీ మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ 4 డేస్ ఒక లోస్ మార్కెట్ దాని కింద క్లోజింగ్ ఇచ్చింది. సో మార్కెట్ వచ్చేసి స్ట్రాంగ్ బేరిష్ క్లోజింగ్ ఇచ్చింది. సో రేపు మార్కెట్ ఇంకా ఫ్లాట్ ఓపెన్ అయింది అనుకోండి, మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 24,450 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ దాని కింద వచ్చిందంటే ఇంకా 24,360 వరకు రావచ్చు. కాకపోతే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 24,400 ఆర్ 450 లెవెల్ దగ్గరికి వచ్చింది అనుకోండి, పుట్ సైడ్లో ఒకవేళ మీరు ఉంటే కొన్ని లాట్స్ మీరు బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ ట్రైల్ చేయండి. మొత్తం కూడా నేకెడ్గా పెట్టొద్దు, ఎందుకంటే మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో మనకి మార్కెట్లో ఇక్కడ కొంచెం క్వాంటిటీ బుక్ చేసి మిగతా క్వాంటిటీ ట్రైల్ చేయండి. ఒకవేళ మార్కెట్ సెల్లింగ్ చాలా ప్రెషర్గా రావాలి అంటే, ప్యానిక్ సెల్లింగ్ రావాలంటే మార్కెట్ 24,350 కింద అప్పుడు మార్కెట్ డౌన్ సైడ్కి టార్గెట్స్ ఓపెన్ అయిపోతాయి. 24,200కి అండ్ 24,100 అండ్ 24,000 వరకు మార్కెట్లో డౌన్ సైడ్ టార్గెట్స్ ఓపెన్ అవుతాయి. యాజ్ ఆఫ్ నో సెల్ ఆన్ రైజ్ మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఎక్కడి వరకు రావచ్చు, ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్స్ ఉంది నిఫ్టీలో. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే, అండ్ ఇంకొక కేసు, ఒకవేళ గ్లోబల్ మార్కెట్స్ ఆల్రెడీ బేరిష్లో క్లోజ్ అయినాయి అండ్ మన మార్కెట్స్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి. సో గ్యాప్ డౌన్ కేసులో కూడా మార్కెట్ డిస్కస్ చేసుకుందాం. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది, సో సపోర్ట్స్ లెవెల్స్ దగ్గర అనుకోండి, ఇది వీక్లీ సపోర్ట్స్. ఓకే, మార్కెట్ ఓపెన్ అవ్వడమే గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది సపోర్ట్ జోన్ దగ్గర అంటే వెయిట్ చేయండి. మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది అప్ సైడ్కి. బౌన్స్ చేసి ఏదైతే మార్కెట్ ఒక క్లోజింగ్ ప్రైస్ ఉందో అదొక రెసిస్టెన్స్, అండ్ మార్కెట్ ఈ క్యాండిల్ ఒక మిడ్ పాయింట్ ఏదైతే ఉందో అదొక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. దగ్గర 24,750 ఆర్ 700 లెవెల్ దగ్గర మార్కెట్ ఒకటి రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. అప్పుడు మార్కెట్ వచ్చేసి ఆ లెవెల్ దగ్గరకు వచ్చి మార్కెట్ రిజెక్ట్ చేస్తుందా లేకుంటే అక్కడ నుంచి షార్ట్ కవరింగ్ వస్తుందా అనేది మనం ఇంట్రాడేలో అబ్జర్వ్ చేయండి. ఒకవేళ అక్కడ నుంచి రిజెక్ట్ చేస్తుంది అంటే మళ్ళీ అక్కడ నుంచి కూడా పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అండ్ ఏదైతే మళ్ళీ డేలో లో ఉంటుందో ఆ క్యాండిల్ ఒక లో, ఆ లో బ్రేక్ అయినా సరే ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. బ్యాంక్ నిఫ్టీ 55,600 లెవెల్ దగ్గర ఆల్మోస్ట్ క్లోజ్ చేసింది. అండ్ ఇక్కడ మనం బ్యాంక్ నిఫ్టీలో చూసామనుకోండి, డైలీ టైం ఫ్రేమ్లో కూడా ఇక్కడ మనకి చాలా సపోర్ట్స్ ఉన్నాయి. మనకి చూసినట్టయితే అది వచ్చేసి 55,300 లెవెల్ అండ్ 55,100 ఆర్ 55,000 లెవెల్ దగ్గర సపోర్ట్ ఉంది. రేపు మార్కెట్ కనుక ఏదైతే 2 డేస్ ఇక్కడ ఇవాళ క్లోజింగ్ ఉందో, సో ఫ్రైడే రోజు క్లోజింగ్ ఉందో అది క్లోజింగ్ పాయింట్ లో అండ్ ప్రీవియస్ క్యాండిల్ ఒక లో అది బ్రేక్ చేసి డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. ఇక్కడ వరకు రావచ్చు 55,300 అండ్ 55,100 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది బ్రేక్ అయింది అనుకోండి ఇంకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా అప్ సైడ్లో రెసిస్టెన్స్ మార్క్ చేద్దాం. ఇక్కడ మనకి 56,000 లెవెల్ దగ్గరలో రెసిస్టెన్స్ ఉంది, 56,000
అండ్ దానిపైన ఇంకొక లెవెల్స్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది, అది వచ్చేసి మనకి 56,173 ఆర్ 56,150 లెవెల్ అనుకోండి రౌండ్ ఫిగర్గా. సో ఇక్కడ నేను ప్రాపర్గా 56,138 వచ్చింది, బట్ రౌండ్ ఫిగర్గా 56,150 లెవెల్ అండ్ 56,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ అప్పర్ సైడ్కి. దీని కింద ఉన్నంతసేపు మార్కెట్ బేరిష్ వ్యూతోనే ఉండొచ్చు. అండ్ ఒకవేళ దీనిపైన మార్కెట్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, మార్కెట్లో కొద్దిగా షార్ట్ కవరింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, ఎందుకంటే ప్రీవియస్లీ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్లో రిజెక్షన్ కూడా ఉంది. సో ఇది కాస్త మనకి సపోర్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. ఓకే, ఇది మనకి బ్యాంక్ నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సెన్సెక్స్ చూసుకుందాం. ఓకే, సెన్సెక్స్ ఇక్కడ మనకి 585 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ చేసింది. కాకపోతే ఇప్పుడు దగ్గరలో మనకి వీక్లీ సపోర్ట్ లెవెల్ దగ్గరలో క్లోజ్ చేసింది. ఓకే, సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయింది సెన్సెక్స్ అనుకోండి, మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా అబ్జర్వ్ చేయండి, బౌన్స్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. మార్కెట్ ఒకవేళ ఈ లెవెల్స్ కిందికి వస్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదు సెన్సెక్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి, గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ అప్ సైడ్లో ఏదైతే లెవెల్ ఉందో అది రెసిస్టెన్స్ అయిపోతుంది. ఓకే, ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఇక్కడ మేజర్ సపోర్ట్ ఉంది కదా, ఆ సపోర్ట్ కాస్త గ్యాప్ డౌన్ ఓపెన్ అయినప్పుడు ఈ పాయింట్ ఏదైతే ఉందో అది రెసిస్టెన్స్ లెక్క కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మార్కెట్ ఈ లెవెల్స్ దగ్గరకు వచ్చి రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మళ్ళీ మనకి పీ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడు డౌన్ సైడ్కి మార్కెట్ ఒక టార్గెట్ ఇక్కడ ఏదైతే 79,000 లెవెల్స్ అండ్ దానికన్నా కిందికి కూడా మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, సో యాజ్ ఆఫ్ నో ఇది ఓపెన్ అయిపోతుంది టార్గెట్స్. అండ్ అప్ సైడ్కి రెసిస్టెన్స్ వచ్చేసి ఇక్కడ నేను అప్ సైడ్కి కూడా రెసిస్టెన్స్ లెవెల్స్ డ్రా చేస్తాను. సో ఇక్కడ మీరు నోట్ చేసుకోండి. సో ఇక్కడ మనకు వచ్చేసి అప్ సైడ్కి సెన్సెక్స్లో 81,600 లెవెల్ అండ్ 81,361 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్స్ సెన్సెక్స్లో. ఈ లెవెల్స్ కింద ఉన్నంతసేపు సెన్సెక్స్లో బేరిషే ఉండొచ్చు అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటుంది సెన్సెక్స్లో. అండ్ ఈ లోస్ బ్రేక్ అయినా కూడా డౌన్ సైడ్కి ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. అప్ సైడ్ షార్ట్ కవరింగ్ రావాలంటే మార్కెట్ 81,600 ఆర్ 650 పైన మార్కెట్ హోల్డ్ చేసి సస్టైన్ అవుతేనే షార్ట్ కవరింగ్ పాసిబుల్ ఉంటుంది సెన్సెక్స్లో. ఓకే, క్లియర్గా అండి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. నెక్స్ట్ ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెడతాను. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మనం చూసామనుకోండి, కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. అండ్ ఇక్కడ మనకి 1,26,000 వచ్చేసి 24,800 లెవెల్ దగ్గర కనిపిస్తుంది అండ్ 1,45,000 వచ్చేసి 25,000 లెవెల్ దగ్గర కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో డేటా వచ్చేసి కాల్ సైడ్ ఎక్కువగా రైటింగ్ కనిపిస్తుంది, కాల్ రైటింగ్ కాబట్టి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో 24,500 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద 24,300, 400 లెవెల్స్ కూడా సపోర్ట్ లెక్క యాక్ట్ చేస్తాయి. దాని కింద 24,200 కూడా ఇక్కడ మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా యాడ్ అయింది, ఇది కూడా మనకి సపోర్ట్ లెక్క యాక్ట్ చేసే ఛాన్సెస్ ఉంది నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఫ్రైడే క్లోజింగ్ వచ్చేసి US30 500 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది. బికాస్ యుఎస్ జాబ్ డేటా ఏదైతుందో అది కొంచెం బ్యాడ్గా వచ్చింది, దానివల్ల మార్కెట్స్ ఇంపాక్ట్ అయినాయి గ్లోబల్ మార్కెట్స్ యూఎస్లో. ఇక్కడ మనకి US30 నెగిటివ్లో క్లోజ్ చేసింది అండ్ US Tech 100 కూడా నెగిటివ్లో క్లోజ్ చేసింది. అండ్ యూరోపియన్ మార్కెట్స్లో కూడా దగ్గర 644 పాయింట్స్ దగ్గర 3% దగ్గర నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ హ్యాంగ్సెంగ్ కూడా 2% దగ్గరలో మనకి హ్యాంగ్సెంగ్ కూడా క్లోజ్ చేసింది. ఓవరాల్గా గ్లోబల్ సెంటిమెంట్ బేరిష్ కనిపిస్తుంది. ఆల్రెడీ మన చార్ట్స్ బేరిష్లో ఉన్నాయి అండ్ గ్లోబల్ సెంటిమెంట్ కూడా బేరిష్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి బిట్కాయిన్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడ మనం క్రిప్టో స్కాల్పర్ మీరు ఆన్ చేశారనుకోండి, సో బిట్కాయిన్లో సో బ్యూటిఫుల్గా ఇక్కడ మీకు సిగ్నల్ ఇచ్చింది. సో క్లీన్ సిగ్నల్, అది కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఒక్కసారి ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, దాని మధ్యలో మార్కెట్ కంప్లీట్లీ ట్రెండ్ మీరు చూసినట్టయితే ఇక్కడ ట్రెండ్ ఆల్మోస్ట్ 4,900 to 5,000 పాయింట్స్ డౌన్ సైడ్లో ట్రెండ్ క్యాప్చర్ చేసింది బిట్కాయిన్లో. ఓకే, సో డౌన్ సైడ్ మీరు ఆల్మోస్ట్ 1,13,000 దగ్గరకు వచ్చింది. మీరు నోటీస్ చేస్తుంటే పాస్ట్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో ఆ వీడియోస్లో నేను క్లియర్లీ చెప్పాను, డైలీ టైం ఫ్రేమ్ మీరు ఓపెన్ చేశారనుకోండి, సో మార్కెట్ ఒకవేళ $1,16,000 కింద ప్రైస్ కనుక బిట్కాయిన్ ట్రేడ్ అవుతుంది అనుకోండి, బిట్కాయిన్ $1,13,000 దాకా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. ఓకే, సో మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ దగ్గరకు వచ్చింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ పాయింట్లో సపోర్ట్ ఉంది బిట్కాయిన్లో, ఇక్కడ సపోర్ట్ ఉంది అండ్ ఇది కూడా ఒక బిగ్ బులిష్ క్యాండిల్. సో ఈ క్యాండిల్లో బయర్స్ ఉన్నారు. సో మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి బిట్కాయిన్లో. బిట్కాయిన్ ఇక్కడ నుంచి బౌన్స్ చేయొచ్చు. ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అంటే $1,16,000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు యాజ్ ఆఫ్ నో
స్కాల్పర్ ఏదైతే మనకు చూపిస్తుంది బేరిష్ ట్రెండ్ చూపిస్తుంది. సో స్కాల్పర్లో ఎప్పుడైనా సరే మీకు బుల్లిష్ సిగ్నల్ వచ్చింది అనుకోండి, బై సిగ్నల్ వస్తే అక్కడ మీరు బై సైడ్ అటెంప్ట్ చేయొచ్చు. లేదు మార్కెట్లో ఇక్కడ హయ్యర్ టైం ఫ్రేమ్ పైన ఇప్పుడే తీసుకోవాలి ట్రేడ్ అనుకుంటే కనుక చిన్న స్టాప్ లాస్ ఇక్కడ పెట్టి మీరు ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఇక్కడ మార్కెట్ అప్ సైడ్లో $1,16,000 వరకు కూడా అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి మార్కెట్ ఇది పుల్ బ్యాక్లో. ఓకే, అండ్ బిట్కాయిన్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇథీరియం చూసుకుందాం. సో ఇథీరియం కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను, ఇథీరియం కూడా లాస్ట్ వీడియోస్లో క్లియర్లీ ఇథీరియంలో కూడా మంచిగా క్యాప్చర్ చేసింది క్రిప్టో స్కాల్పర్. అండ్ ఇక్కడ 3700 కిందికి వచ్చింది అనుకోండి, ఈ లెవెల్స్ వరకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. లాస్ట్ వీడియోస్లో చెప్పాను, లెవెల్స్ కూడా డ్రా చేశాను. అండ్ ఇక్కడ మార్కెట్ ఈ లెవెల్స్ వరకు రీచ్ అయిపోయింది. ఇప్పుడు దీని దగ్గర మార్కెట్లో కొద్దిగా సపోర్ట్ ఉంది. మార్కెట్ ఇక్కడ నుంచి కొద్దిగా బౌన్స్ చేయవచ్చు. బౌన్స్ చేసి మళ్ళీ మార్కెట్ 3560 అండ్ 35700 వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే 3600 వరకు లేదా 3700 వరకు మళ్ళీ మార్కెట్ అప్ సైడ్కి కొంచెం బౌన్స్ చేసే ఛాన్స్ ఉంటుంది పుల్ బ్యాక్లో. ఒకవేళ మార్కెట్లో ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ కంటిన్యూషన్ అవ్వాలనుకోండి, మార్కెట్ ఏదైతే ఇక్కడ బేరిష్ క్యాండిల్ ఒక లో ఉందో అది బ్రేక్ అవ్వాలి. అది బ్రేక్ అవుతేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు టువర్డ్స్ 3300 అండ్ 3200 టార్గెట్స్ వరకు. ఓకే, సో ఈ టూ సైడ్ ఆపర్చునిటీ క్రియేట్ అవుతుంది ఇథీరియంలో. అండ్ ఇక్కడ మీరు ఒకవేళ మీరు క్రిప్టో స్కాల్పర్ యూస్ చేస్తున్నారు అనుకోండి 5 minutes టైం ఫ్రేమ్లో, ఇక్కడ ఆల్రెడీ బ్యూటిఫుల్గా ట్రేడ్ క్యాప్చర్ చేసింది. సో ఆల్రెడీ మెంబర్స్ కూడా ట్రేడ్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది ఈ పాయింట్లో. సో ఇక్కడ నుంచి మీరు చూస్తే ఆల్మోస్ట్ ఆల్ 373 పాయింట్స్ డౌన్ సైడ్లో ట్రేడ్ క్యాప్చర్ అయింది. ఓకే, సో మంచి క్లియర్ ట్రెండ్ మీకు కనిపిస్తుంది కదా క్రిప్టోది. సో బేరిష్ ట్రెండ్. సో మార్కెట్ స్టిల్ ఇంకా కూడా బేరిష్ ట్రెండ్లో ఉంది. కాకపోతే మార్కెట్ ఇక్కడ మీరు చూసినట్టయితే స్లైట్లీ హయ్యర్ ఐస్ ప్యాటర్న్ ఇక్కడ ఫామ్ చేస్తుంది. కన్ఫర్మేషన్ ఒకవేళ మీరు క్రిప్టో స్కాల్పరే యూస్ చేస్తుంటే కనుక, సో క్రిప్టో స్కాల్పర్లో బై సిగ్నల్ వచ్చినప్పుడు మాత్రమే బుల్లిష్ సైడ్ ఎంట్రీ తీసుకోండి. అప్పటి వరకు బేరిష్ ట్రెండ్ ఏదైతుందో ఆ ట్రెండ్లోనే కంటిన్యూషన్ అవ్వండి. అండ్ ఇంకొకటి, నిన్న కూడా ఒక వీడియో చేశాను ఆల్ట్ కాయిన్స్ రిలేటెడ్గా, వెళ్ళి చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఇది మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు. అండ్ మీరు కాయిన్ డీసీఎక్స్లో ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఒక వీడియో ఉంది, ఫ్యూచర్స్లో ఎలా ట్రేడ్ చేయాలి కాయిన్ డీసీఎక్స్లో. అండ్ డెల్టా ఎక్స్చేంజ్లో ఫ్యూచర్స్ గురించి తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక వీడియో ఉంది, క్రిప్టో ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఇన్ డెల్టా ఎక్స్చేంజ్ అని చెప్పి. లేదు మీరు ప్లేలిస్ట్ క్లిక్ చేశారనుకోండి, ప్లేలిస్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మాస్టర్ క్లాస్ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తాయి. ఇక్కడ మీరు చూడండి, మాస్టర్ క్లాస్ వీడియోస్ క్రిప్టో రిగార్డింగ్ అండ్ డెల్టా ఎక్స్చేంజ్ రిగార్డింగ్ డెల్టా ఎక్స్చేంజ్ వీడియోస్ ఉన్నాయి. అండ్ కాయిన్ డీసీఎక్స్ అంటే కాయిన్ డీసీఎక్స్ రిలేటెడ్ కూడా వీడియోస్ ఉన్నాయి. క్రిప్టోలో మీరు స్టార్ట్ చేయాలనుకున్నా, ఒకవేళ స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ చూడండి. సో మీకు ఇంకా కొద్దిగా ఎక్కువ నాలెడ్జ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్నారు, మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, ఫస్ట్ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా కూడా మనకి FIU రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రెండు ట్రేడ్ చేయొచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, కమెంట్ బాక్స్లో ఉంది. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేస్తే నేను వెరిఫై చేసుకుని మీకు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మన స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్, ఈ రెండు యాక్సెస్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, అండ్ దాంతోపాటు మీరు ఒకవేళ డెల్టా ఎక్స్చేంజ్ ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, కాయిన్ డీసీఎక్స్లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఉంది, కాయిన్ డీసీఎక్స్లో కూడా ఓపెన్ చేయాలంటే ఓపెన్ చేసుకోవచ్చు. బికాస్ డెల్టా ఎక్స్చేంజ్ ఓన్లీ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కోసమే చేసింది. బట్ కాయిన్ డీసీఎక్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ కూడా చేసుకోవచ్చు. అంటే బిట్ కాయిన్లో కానీ ఇథీరియంలో కానీ SIP కూడా చేసుకోవచ్చు. అదర్ ఆల్ట్ కాయిన్స్ సొలానా కానీ SRP కానీ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలంటే దీంట్లో చేసుకోవచ్చు. హోల్డ్ చేయొచ్చు లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం వరకు కూడా. ఓకే, సో నథింగ్ బట్ మనమైతే స్టాక్స్ ఎలా తీసుకుంటాం అలా మీరు కాయిన్ డీసీఎక్స్లో తీసుకోవచ్చు. దాంతోపాటు ఫ్యూచర్స్లో కూడా ట్రేడ్ చేయవచ్చు. దీంట్లో ఆప్షన్స్ ట్రేడ్ చేయడానికి లేదు కానీ ఫ్యూచర్స్ ట్రేడ్ చేయడానికి అయితే ఉంది. మనం ఏదైతే స్ట్రాటజీ యూస్ చేస్తామో క్రిప్టో స్కాల్పర్ అది ఫ్యూచర్స్లో చేస్తాం కాబట్టి, సో ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి. కాయిన్ డీసీఎక్స్లో కూడా వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. కాయిన్ డీసీఎక్స్ కూడా మనకి రిజిస్టర్డ్ ప్లాట్ఫామ్, FIU నుంచి 2 crores మెంబర్స్ దీనిలో రిజిస్టర్డ్ యూజర్స్ కూడా ఉన్నాడు. సో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి కాయిన్ డీసీఎక్స్ కానీ డెల్టా ఎక్స్చేంజ్ కానీ. నచ్చితే రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అండ్ మా కమ్యూనిటీతో జాయిన్ అవ్వాలంటే నేను చెప్పిన ప్రాసెస్ని ఫాలో అవ్వండి. రిఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోండి, రిఫరల్ కోడ్ పెట్టండి, KYC కంప్లీట్ చేసుకోండి, ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకుని నాకు యూజర్ ID పంపించండి వాట్సాప్కి. సో నేను వెరిఫై చేసి మీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి, ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు. ఎవ్రీడే ఆల్ గోల్ లెవెల్స్ 9:15 తర్వాత షేర్ చేస్తాను ఇండియన్ మార్కెట్స్, అవి కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది మీకు. ఓకే, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.